ముఖ్యంగా పిల్లలు ఆహ్, అది ఫ్రాడా? కాదా? అని ఆలోచించడం కన్నా, అసలు ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదో ముందుగా అవగాహన తెచ్చుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలు మీరు బాగా నమ్మాల్సింది మీ పేరెంట్స్‌ని ముఖ్యంగా. తర్వాత టీచర్స్‌ని. అంతేగాని ఈవెన్ ఫ్రెండ్స్ కూడా ఆ టైంలో ఎమోషన్స్ ఓవర్ రైట్ యువర్ లాజిక్ అని ఈవెన్ తెలిసిన వాళ్ళు కూడా అంటే మేనమామలు కావచ్చు, మామయ్యలు, బాబాయిలు ఎవరైనా కావచ్చు రిలేటివ్స్‌లో కూడా. సో, వీళ్ళని కూడా అందరికి నమ్మి అన్నెసెసరీ కంటెంట్ ప్రైవేట్‌గా అంటే వాళ్ళకి మాత్రమే ఉంచుకోవాల్సినవి బయట వాళ్ళకి ఎక్స్‌పోజ్ చేయడం కానీ, లేదా ఫోటోస్ పంపించడం కానీ అసలు చేయకూడదు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఒకసారి ఒకాయన మూన్ మీదకెళ్ళి ఒక 5 ఫోటోలు దిగారట. కానీ ఒక అమ్మాయి మాత్రం బాత్రూమ్‌లోకెళ్ళి 10 ఫోటోలు దిగిందట. సో, ఎప్పుడూ గూడా ఫోటోలు అలా ఎక్కువగా తీసుకోవటం ముఖ్యంగా అసలిది బయటికి వెళ్ళకూడదు అనుకున్న ఫోటోలయితే తీసుకోకూడదు. మనకెప్పుడు కూడా ఇంటర్నెట్‌లో దేర్ ఈస్ నో అన్‌డూ బటన్. ఒక్కసారి ఫోటో బయటికి వెళ్ళిపోయిందా, నేను వన్ వ్యూ పెట్టి పంపిస్తాను, లేదా స్నాప్‌చాట్‌లో పెడతాను. ఈ అప్లికేషన్ ఎవరి ఫోటో ఎవరు మళ్ళీ కాపీ చేసుకోలేరు అన్నదేమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ పర్సన్ కూడా ఒకసారి వన్ వ్యూలో ఒక మొబైల్ ఓపెన్ చేసి, వేరే మొబైల్‌లో నుంచి ఫోటో క్యాప్చర్ చేయలేరా ఈ మొబైల్‌కి? సో, వన్ వ్యూలో ఉంటుంది. నా వీడియోస్ ఎవరికీ బయటికి వెళ్ళవు. ప్రైవేట్ చాట్స్ ఇలాంటివి మైండ్‌లోంచి తీసేయాలి. ముందుగా మనం నెట్‌లో జరిగేవన్నీ కూడా రికార్డ్ అవుతుంటాయి అని చెప్పి మైండ్‌లో పెట్టేసుకోండి. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే రిలేటివ్స్ అయినా సరే పిచ్చి పిచ్చిగా వీడియో చాట్లు చేయడం కానీ, పిచ్చి పిచ్చిగా ఆ ఫోటోలు పంపించడం కానీ చేయకూడదు. ఎందుకంటే ఎమోషన్స్ ఓవర్ రైట్ యువర్ లాజిక్. ఆ క్షణంలో ఆ పర్సన్‌ని మనం కంప్లీట్‌గా నమ్ముతాం. ఈ ఎవరికీ పంపించరు. వీళ్ళకి మాత్రమే ఉంటుంది అని చెప్పి మనం కంప్లీట్‌గా మైండ్ వెళ్ళిపోతుంది వాళ్ళకి. సరెండర్ అయిపోతాం. కానీ ఆ టైంలో నిజంగానే ఆపోజిట్ పర్సన్ అలా బిహేవ్ చేయొచ్చు. కానీ ఒక 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, 2 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలీదు. సో, ఎప్పుడూ కూడా పిచ్చి పిచ్చిగా వీడియోలు తీయకూడదు. పిచ్చి పిచ్చిగా వీడియో చాట్స్ చేయకూడదు. స్క్రీన్ షాట్‌లు తీసుకోరు, ఇవి ఎక్కడా సేవ్ అవ్వవు అన్న భ్రమలో నుంచి బయటికొచ్చేయండి. ఎందుకంటే మీరు ఒక్కసారి క్యాప్చర్ చేశారు అంటే, మీరు డిలీట్ చేసినప్పటికీ కూడా మొబైల్‌లో నుంచి రికవర్ చేయడానికి అవకాశాలుంటాయి. వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. ఆటో డిలీట్ అయిపోతుందన్న భ్రమలో నుంచి కూడా బయటికి రావాలి. సో, ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడు కూడా పిచ్చి పిచ్చిగా వీడియో చాట్స్ చేయకూడదు. పిచ్చి పిచ్చిగా ఫోటోస్ ఎవరికీ మనము తీసుకోకూడదు. ఎవరికీ కూడా పంపించకూడదు.